విజయబాబు గారు ఈ ముందుగా 2-3 అంశాలు సంక్షిప్తంగా మాట్లాడిన తర్వాత మిగతాటిలోకి వెళ్దాం. ఈ తాడిపత్రిలో ఏ రాజ్యాంగం అమలవుతోంది? ఇక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వస్తే కూడా ఇంటికి రానివ్వకుండా మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి అనంతపురంలో దించేయటం. మరి సాధారణంగా ఇటువంటి వ్యవహారాలు ఏదైనా ఫ్యాక్షనో లేకపోతే ఇంకోటో అనుకుంటే ఇద్దరు 2 పార్టీల వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట్ల పెడతారు. కానీ ఒక ఆయన ఉంచేసి ఒక ఆయన్ని మాత్రం అసలు రానివ్వకుండా చేయటం, హైకోర్టు ఆదేశించిన అమలు చేయకపోవటం, ఏమిటి పరిస్థితి? వాస్తవానికి అసలు ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ సైతం ఏం చేయాలి అనేటువంటి దీంట్లో వాళ్ళకి నిదానంగా ఈ అరాచకాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి వస్తున్నాయండి. అందుకే ఇప్పుడిప్పుడే మెల్లగా వాళ్ళ దీనికి పదును పెడుతున్నారు అనుకుంటున్నాను. కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక సూత్రాలండి. అంటే పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా సరే స్వేచ్ఛగా నివసించేటువంటి హక్కు, స్వేచ్ఛగా తిరుగాడే హక్కు, అటువంటి హక్కుని పూర్తిగా కాలరాయటం అంటే ఫండమెంటల్ రైట్ని కాలరాయటమే, కాన్స్టిట్యూషన్ని పూర్తిగా అవహేళన చేయటం. అటువంటిది ఒక మాజీ ఎమ్మెల్యే, అది కూడా విశేషమైనటువంటి ఆ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిని తన సొంత ఇంటికి కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. పైగా ఎదురు పోలీసులే వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయటం అని చెప్పానంటే ఇక్కడ పోలీసు రాజ్యం ఉందా లేకపోతే అంబేద్కర్ రాజ్యాంగం ఉందా అనేటువంటిది న్యాయస్థానాలే నిర్ణయించాలని చెప్పని నేను కోరుతున్నానండి సవినయంగా. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినటువంటి పోలీసులను, ఆ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నటువంటి రాష్ట్ర రాజ్యం బలమైందా లేదు అన్నట్టయితే గౌరవ అత్యున్నత న్యాయమూర్తి గవాయ్ గారు మొన్నే ఒక ప్రకటన చేశారు. రాజ్యాంగమే చాలా గొప్పది, రాజ్యాంగానికి లోబడే 3 వ్యవస్థలు పనిచేయాలని అన్నారు. కాబట్టి మరి రాజ్యాంగం గొప్పదా కాదన్నట్లయితే ఈ నాకు అసలు ఆ పదాన్ని కూడా ఉచ్చరించడం ఇష్టం లేదు, కానీ అది రాజ్యాంగం కాదు, కానీ ఏదో ఎరిపెక్కినటువంటి ఉన్మాద పాలన అనేటువంటిది అది గొప్పదా అనేది ఖచ్చితంగా భారత న్యాయస్థానం లేదు అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గౌరవ అత్యున్నత న్యాయస్థానమే నిర్ణయించాలి. వారి నిర్ణయాల కోసం అయితే మనం ఎదురు చూద్దాం. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రిపీటెడ్లీ, అది కూడా. అవును, రైట్. ఏదేమైనా మీరు చెప్పింది ఇందాక ఈ అభ్యంతరకర పదాలు ఇప్పుడు, ఎందుకంటే ప్రభుత్వమే ప్రత్యేకించి మీడియాకి వ్యతిరేకంగా కుట్ర పొందుతున్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ అభ్యంతరకర పదాలు కానీ వీటిని వాడకుండా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మురళి గారు చెప్పండి, ఏమిటి తాడిపత్రిలో ఏ రాజ్యాంగం అమలవుతోంది? సార్ నమస్కారం మీకు పెద్దలకందరికి. వాస్తవంగా అది తాడిపత్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతం అయినప్పటికీ జీవించే హక్కు, విజయబాబు గారు చెప్పినట్టు యావత్ భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కు భారతీయ పౌరులుగా కలిగి ఉంటాము. దీని మీద గతం నుంచి అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత తిరిగి అరెస్టులకు పూనుకోవడం అనేది ఒక అర్థం లేనటువంటిది. ప్రభుత్వం యొక్క చర్యలు ఏమాత్రం ప్రజాస్వామ్య హితాన్ని కోరుకున్నట్టుగా లేదు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ప్రత్యర్థులు మా కంట్రోల్లో ఉండాలి, లేదా మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తా ఉంటే నోరు తెరవకుండా ఉండాలన్నటువంటి ధోరణి ఇదొక ప్రబలంగా మారిపోతా ఉంది. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. తాడిపత్రిలో ఈరోజు వ్యవహరించినటువంటి తీరు పూర్తిగా అభ్యంతరకరమైంది. ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఆయన ఇంటికి పోయి పోలీసులు దౌర్జన్యంగా ఆయన బయటకు పట్టుకొచ్చి వెహికల్ ఎక్కించుకొని తీసుకొని ఎక్కడికో తీసుకెళ్లి హైదరాబాద్ లోనే ఎక్కడో వదిలేశారంటేనే దానికి ఏం అర్థం పర్థం ఉందా? మామూలు కూడా కాదు కదా, రౌడీ షీటరు లేదా ఎవరో సాంఘిక శక్తులు లేదా అట్లాంటివి. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా పనిచేశాడు, ఆయనకి అక్కడ ఒక హోదా ఉంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇంకేమైనా నిర్దిష్టమైనటువంటి వాళ్ళకి సమాచారం ఉందో లేదా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందన్నటువంటిది వాళ్ళు చెబుతున్న ఆర్గ్యుమెంటే కూడా పరిగణలో తీసుకున్నా దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి తప్ప మనుషులు తీసుకొని వెళ్ళి మీరు ఊర్లో ఉండడానికి లేదు, మీ ఇంట్లో ఉండడానికి లేదని చెప్పడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఎవరు చేసినా తప్పది. ఏ ప్రభుత్వమైనా ఈ రకమైనటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ధోరణిని మేమేమాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి ధోరణి ఉపసంహరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. రైట్. శేఖర్ గారు. సార్ విజయబాబు గారు మాట అన్నారు సార్ మొదట్లో, రాజ్యాంగం గొప్పదా లేకపోతే అదేదో ఇరుపెక్కిన పుస్తకం గొప్పదా అని చెప్పి అన్నారు సార్. సార్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాలరాయబడి సంవత్సరం దాటిపోయింది సార్.
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు కలిగించిన ప్రాథమిక హక్కులను మొత్తాన్ని తొంగలో దొక్కారు సార్. జీవించే హక్కు ఈ దేశంలో ఎక్కడైనా దేశ పౌరుడు ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది సార్. ఆ హక్కును కాస్త కాలు రాసి మాజీ ఎమ్మెల్యే సార్ ఆయనకే రక్షణ లేదంటే రాష్ట్రంలో సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటి? కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏమి రౌడీజానికి పోలేదే, ఆయన ఏం కొట్లాటకు పోలేదే, దౌర్జన్యానికి పోలేదే. ఆయన ఇంటిలో నివసించడానికి వెళ్తే పోలీసులను అడ్డు పెట్టుకొని మళ్ళీ ఆయన తీసుకెళ్లి అనంతపురంలో వదిలిపెట్టారంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఎవరి కనుసన్నుల్లో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక మచ్చుతునక సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, సో దారుణమైన అంశం. సో నిన్న ఆ తాడిపత్రికి చెందినటువంటి శాసనసభ్యులు వాళ్ళ నాన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నట్టు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. సార్ మొన్న ముఖ్యమంత్రి గారేమో మొన్న జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకి ఏమన్నారా? రప్ప రప్ప అన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారి వాళ్ళని రప్ప రప్ప అంటున్నారంటే పరిస్థితి ఆలోచన చేసుకోండి, మంచిదే కదా అన్నారు సార్. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మినటువంటి మీడియా, నీతులు మాట్లాడినటువంటి నాయకులు, ఏదైతే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి హోంమంత్రి వర్యులు, వీళ్ళంతా ఏమైపోయారు సార్? డిప్యూటీ సీఎం వీళ్ళందరూ నిన్నటికి నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? ఏదైతే పెద్దారెడ్డి వాళ్ళ ఇంటిని మేము రప్ప రప్ప చేస్తామంట సార్. పెద్దారెడ్డి గారి వెనక నిలబడ్డ మనుషుల్ని రప్ప రప్ప చేస్తామంట సార్. డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు సార్, నీ ఇంటిని కూల్చేస్తాం, నీ వెనకున్న మనుషుల్ని చంపేస్తామని. అయినా సరే హోంమంత్రి గారు ఏం మాట్లాడరు సార్. అయినా సరే డిప్యూటీ సీఎం గారు సార్ అసాంఘిక శక్తులు మాట్లాడితే కాలు చేస్తా, తొక్కి నారదీస్తా అంటారు సార్. కానీ ఇది అసాంఘిక శక్తి కాదా? ఒక మాజీ ఎమ్మెల్యేని తన ఇంట్లోకి రానివ్వకపోవడం ఏడాది పైగా సార్. కోర్టు 2 సార్లు డైరెక్షన్ ఇచ్చింది సార్. అయినా కానీ రానివ్వకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ విధంగా వేధిస్తున్నారు, ఈ విధంగా ఫండమెంటల్ రైట్ గండి కొడుతున్నారు అంటే అది అసాంఘిక శక్తి కాదా? ఆ అసాంఘిక శక్తిని చంద్రబాబు నాయుడు గారు లేస్తే అంటారు అసాంఘిక శక్తులకు తోవులేదు, ఆయన అడ్డుకోలేకపోతున్నారా? రైట్. అదే విధంగా హోంమంత్రి గారు అడ్డుకోలేకపోతున్నారా? డిప్యూటీ సీఎం గారు తొక్కి నారదీయలేకపోతున్నారా అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను సార్. రైట్.